రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాట ప్రకారం అట్లనే ఈరోజు ఇసుకే గాని లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధంగా వాళ్ళను అడిగి తెలుసుకొని రేషన్ కార్డులలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, కొత్త రేషన్ కార్డులు లేదా వితంతు పెన్షన్లు ఇటువంటి అన్ని రేషన్ కార్డులు బైఫర్కేషన్ చేయడం ఇటువంటి అన్ని ప్రజల్లోంచి కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా. రానున్న రోజుల్లో తెలుగుదేశం